హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవైసీ వర్డ్స్. మనం ముందు వీడియోలో సతీ సులోచన గురించి, ఆమె తన భర్త శిరస్సును ఒడిలో పెట్టుకొని లక్ష్మణునితో అన్న మాటల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొక దాని కంటిన్యూయేషనే ఇది. ఓ సుమిత్రానందన, మేఘనాథుని వధ నీవు చేశానని నీవు గర్వించకూడదు. మేఘనాథుని పడిగొట్టే శక్తి ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఇది ఇద్దరు పతివ్రతల భాగ్యం మాత్రమే. నీ భార్య కూడా పతివ్రత. నేను నా భర్త పాదాలను అనుసరించిన అనన్య ఉపాసికను. కానీ నా భర్త పతివ్రత అయిన సీతమ్మను అపహరించిన తండ్రి అన్నాను తిని ఆయన కోసమే యుద్ధం చేశాడు. అందుకే నా పతి పరలోకానికి చేరాడు. రామశిబిరంలో సులోచనాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తన భర్త శిరస్సు శ్రీరాముని వద్ద ఉందని ఆమెకు ఎలా తెలిసిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆ సందేహాన్ని తీర్చుకునేందుకు సుగ్రీవుడు అడిగాడు. అందుకు సులోచన స్పష్టంగా ఇలా చెప్పింది. యుద్ధభూమి నుంచి నా భర్త భుజం ఎగిరి నా దగ్గరకు వచ్చింది, అదే రాసి నాకు తెలిపింది అని. అప్పుడు సుగ్రీవుడు వ్యంగ్యంగా, ప్రాణం లేని భుజం రాయగలిగితే ఈ తెగిన తల కూడా నవ్వగలదేమో అన్నాడు. అప్పుడు శ్రీరాముడు సుగ్రీవుని వారిస్తూ ఇలా అన్నాడు. మిత్రమా, వ్యర్థమైన మాటలు చెప్పకు. పతివ్రత మహిమను తెలుసుకోవడం నీ వల్ల కాలేదు. ఆమె కోరితే ఈ తెగిన తల కూడా నవ్వగలదు అని చెప్పి సులోచన వైపు చూశాడు. శ్రీరాముని ముఖ భావాలను గమనించిన సులోచనాదేవి, నేను మనసుతో, మాటతో, కార్యంతో నా భర్తనే దేవునిగా భావిస్తే ఈ నిర్జీవమైన శిరస్సు నవ్వాలి. ఆ మాట పూర్తయ్యేలోపే ఆ తెగిన శిరస్సు చాలా ఘోరంగా నవ్వింది. అది చూసి అందరూ విస్మయానికి లోనయ్యారు. పతివ్రత సులోచనకు ఆమె పతివ్రత మహిమను తెలుసుకొని అందరూ నమస్కరించారు. వెళ్తూ వెళ్తూ సులోచనాదేవి శ్రీరాముని ప్రార్థించింది. ప్రభు, ఈరోజు నా భర్త అంత్యక్రియలు జరగాలి. నేను ఆయనతో కలవడానికి వెళ్తున్నాను. కాబట్టి ఈరోజు నా అభ్యర్థనను మన్నించి యుద్ధం నిలిపివేయాలి అని అడిగాడు. ఆమె ప్రార్థనకు శ్రీరామచంద్రుడు అంగీకరించాడు. సతీ సులోచనాదేవి తన భర్త శిరస్సును తీసుకొని లంకకు తిరిగి వచ్చింది. లంకలో సముద్ర తీరంలో చందనంతో ఒక చితిని సిద్ధం చేసి భర్త శిరస్సును ఒడిలో పెట్టుకుని సులోచనాదేవి చితిపై కూర్చుని క్షణాల్లో మండుతున్న అగ్నిలో భర్తను అనుసరించింది. శ్రీరామ జయ రామ జయ జయ రామ. భర్త రాక్షసుడైనా కూడా ఆమె తన పాతివ్రత ధర్మాన్ని వదలలేదు. కానీ ఈ కాలంలో ఆడవాళ్ళు అందరూ అనడం లేదు, కొందరు భర్త మంచివాడైనా కూడా కొందరు తప్పులు చేస్తూ భర్తను చావుకు కారణమవుతున్నారు. దయచేసి ఇలాంటివి మన పురాణాల్లో తెలుసుకొని కొంచెమన్నా మనం మారదాం. మనం భర్తలను అనుసరించి అగ్నిలో దూకాల్సిన అవసరం లేదు. కనీసం బ్రతుకున్నప్పుడు వాళ్ళ గౌరవాన్ని అగ్నిలో కాల్చకుండా ఉంటే చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేవైసీ వర్డ్స్. నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.